అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ స్థాపించింది అన్న ఎన్టీ రామారావు గారు ఒక జాతీయ భావాలతో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అన్నగారు ఒక రాజకీయ భిక్ష, తెలుగు ప్రజలకి మాత్రం ఒక రాజకీయ భిక్షలాగా అన్నగారు పెట్టడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో ఎంతో కష్టపడి ఈ పార్టీకి ఒక డిసిప్లిన్డ్ పార్టీగా దిశ నిర్ధారిస్తూ ఈ పార్టీని ఒక తెలుగుదేశం కుటుంబంలాగా చేసుకుంటూ వచ్చి నాలాంటి వాళ్ళకి పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ గురువు గారు లాగా నాకు ఎన్నో గైడెన్స్ ఇస్తూ రెండోసారి నాకు రాజ్యసభ మెంబర్షిప్గా ఇవ్వటం పంపించడం అనేది నా భుజాల మీద ఇంకా బాధ్యత పెరిగినట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి రకమైంది ఈరోజు మంత్రిగా భారతదేశం మొత్తానికి బాధ్యులైనప్పటికీ కూడా మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో ఏ అవసరం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కృషి చేసి వాటన్నిటి కూడా ప్రజల అనుకూలంగా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ మంచి పేరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా జాతీయ భావాలతో కలిగిన పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ ఇతర పార్టీలు 5 సార్లు వస్తే ప్రతిసారి ఒకసారి తప్ప ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ కలయికతోనే నాన్ కాంగ్రెస్ పార్టీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బీజేపీ వాళ్ళతోనూ తెలుగుదేశం కలిపి మేము చేసే కృషి ఇంకా కొన్ని దశాలుగా నడుస్తూ మా మిత్రబంధం బాగా ఉంటుంది. మిత్రపక్షంగా బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటున్నారు. అట్లాగే ఎన్డీఏ గవర్నమెంట్లో మేమున్నాము. కాబట్టి ఏదన్నా చిన్న ఉన్నా కూడా మేము అన్నీ అర్థం చేసుకొని కూలంకషంగా మాట్లాడి రాష్ట్రాలకి ఎలా బెనిఫిట్ అవుతుందో ఆ విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ విధంగా మనం చేస్తున్నాం. కొత్తగా రెండోసారి ఇది రెండోసారి ప్రత్యేక హోదా గురించి అట్లా కాదు అవన్నీ కూడా ఉన్నవి. అవి కంటిన్యూస్గా నిరంతరం మేము కృషి చేస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాల్లో యాక్ట్ ఏం చెప్పింది 10 సంవత్సరాలు చేయమంది. కొన్ని సాధించాం, ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి. మిత్రపక్షంతో మాట్లాడి డెఫినెట్గా ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా చేయడానికి మా అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం ప్రతి నిమిషం నడుచుకుంటూ అవన్నీ కూడా తీసుకొస్తాం. The question is not 10 years. It is a promise given by people of India on the floor of the parliament, and if that is scuttled, then it is almost like shame on the no. My dear gentlemen, that is true. The act very clearly said in next 10 years the following things has to be extended. That is what it said. Okay, so Rome is not built overnight. So it is definitely, it happens, but we are there as members of parliaments. We are all fighting for day to day. Okay, so hope the railway zone and other things everything will fall in line. No, you don't split the word. Everything will fall in line. Okay, let us work with that. Thank you very much.